ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఎదవని ఎంతైనా మన ఇద్దరం బెదరసం కదా. నీది తిను, నాది తింటాను. అలాగే వచ్చేసా. ఎందుకు వచ్చావ్? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. కోన్ బులాయరే. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడు అంటున్నాడు. ఏంటమ్మా? అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకిల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి. మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయల బొకే నీ చేతికిస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెర్సన్. రాంగ్ పర్సన్ అంటాడే. अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे, उधर देखो रे. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ, ఇదేమిటి, ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా. అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయుడమ్మా, జా గలే లజ్జా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే ఇచ్చే. ఏంటది? సరిగ్గా ఇవ్వు. మొన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, కరీంనగర్ హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను, నా జన్మ ధరించింది మా తెలుగు తల్లి. మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా? ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంలాల స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు. సక్సేనా, చోడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయాలా? ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే. వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమీస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. నిమిషానికి ఒక కారు మాట్లాడేట్రా? ప్రాణభయం, సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వేస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పడేస్తాం. అందరూ మన చేతిలోనే ఉన్నారు లాలా. కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. రే, బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని. హలో, పోలీస్ స్టేషన్. ఏంటిది? ఎవరు మీరు? ఏమిటిదంతా? మాధవరావు, నేను డిశ్చార్జ్ చేస్తున్నాం. పదా. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? లాలా, కరీం లాలా. ఓ నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్. నువ్వు ఆ చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీల్లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించే తీరుతాను. తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళేమన్నా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం. మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు. ఇద్దరం కలిసి నాటకం ఆడదాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు. నేను బ్యాంక్ వెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా?
నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి. నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని. నా మున్నాని. నా మున్నా ఎక్కడా? మున్నా లాలా మున్నా లాలా मैं आ गया బావా నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలనుంది. తల్లిగా తినా పర్లేదు. పై చెప్పు వాగుడు వాగబక్క. ఆడి చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. ఖేల్ కథం దుకాన్ బంద్. ఇదే కావాలి నాకు. మున్నా ఈ డబ్బు- అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడీ తెస్తా, వస్తా. లాలా తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు దబ్బుకుపోతే మన గతి ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. వచ్చిన దగ్గర నుంచి ధ్యానం ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. లాలా 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 అలా విన్నాడు, ఇలా వచ్చాడు. నేను ఇట్లా వచ్చినా కానీ గట్ల పోలే లాలా. నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా. అంటే ఇందాక 2 కోట్లు పట్టుకుని ఉడాయించింది, మనకి శటకోపం పెట్టింది ఆ రాజలాలా. శటగొప్పరం అంటే టోపీ లాలా, టోపీ. ఏయ్! వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా? చెప్పు లాలా. ఆ రాజుగాడు ఎక్కడున్నా పట్టుకుంటా. వాణ్ణి చంపనా, పొడవనా, నరకనా, ఖైమా చెయ్యనా? చెప్పు లాలా. తొందరపడకమున్నా. పథకం వెయ్యాలి, పథకం. ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ. ఆ రాజుగాన్ని లొంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి. కరెక్ట్ లాలా, కరెక్ట్. చోటు ఇదరా. వచ్చా. నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పడే. యు మీన్ ఫాదర్ మదర్? యా, యు ఓకే రైట్. నేను వెళ్ళి ఆ రాజుగాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా. లాలా, మున్నా ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం. అలాగే అలాగే అలాగే. నేను రాగానే ఆ తర్వాత అబ్బని తీయని తెప్ప అన్నువ్వను. ఎంత కమ్మగా ఉంది రోయప్ప అనే అంట. అబ్బా లాలా, ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గాడు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బకపోయి గిట్ల పోయి గట్లొస్తాడు. గీడు కూడా గదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు. అందుకే కోడ్ పెట్టా. కోడ్ కూడా చెప్పాను. అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్. ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేస్తాడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తాడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తాడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవడు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది. కరీంలాలా తెలిసిపోయింది. నాకంతా తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు 2 సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా. లాలాజీ నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీ కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి? మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు.
ఇంత బతుకు బతికి నిన్ను అరే హే భగవాన్ పిలిచారా? ముందు నీ కొడుకు ఈ నోర్మై మను లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను టిచ్కి టిచ్కి అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను టిచ్కి ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి అరే నరికి పోగులు పెట్టి సత్ సత్ ఈ పాగలు కానీ లాక్కేనండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. ఓ Please. సత్ సత్ విని లాక్కేనండి. No, లాలా, నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని ఆ తర్వాత నన్ను నా ధ్యానం తమ్ముడిని. ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినలాలా. నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. అరే శవం జ్ఞానంలో ఉందా? తప్పుకోరా శవం? తప్పుకో. శవం జ్వరంలో ఉందా? అమ్మా. ఇక్కడ సార్, హలో టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ సార్. ఇది సార్. లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం. హే నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. ఆ టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. ఏ చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు. ఫ్యాన్ కదండి. చస్తావు మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లాలా రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. ఆహా, మంచిది మంచిది. ఏయ్, ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. ఏయ్ జమిన పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను. ఏ? మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఏయ్, ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్. చాలా ఉంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు 1000 రూపాయలు ఇస్తానే. ఏ భగవాన్ పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలగారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తే ఆడంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. ఏయ్, నీ మొగుడు పోతాడు హే. వీడు మొగుడా? ఇంతోటి మొగుడు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్, తర్వాత నన్ను ఏయ్, నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపే. ముందు ఆడిని చంపరా. దాన్ని చంపే. ఆడిని చంపరా. దాన్ని చంపేరా. అమ్మ తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు. బాయ్ లాలా. లాలా ఇదన్నీ మనం చేసుకో. లాలా బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాని గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజుగాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తిరస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు నేను మున్నాను లాలా. ఆ? రాజ్ గారు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆ బొంగులో కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది? ఆ రాజ్ గాడు నా చెల్లెని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్. పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. లాలా, ఎవరిని పట్టుకుంటావు? ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను టిచ్చుగా లాలా, పైన గదిలో మాధవరావు లేడు. హే రామ్. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో, ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి వచ్చింది. హే
ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్ సైన్ చేయండి. నిన్న ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. అలాగే. సరిగ్గా టెండర్ కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం ఆ మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. వీడికి ఏం తెలియదు చాలా. నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఇలా వచ్చాడు, లాకెళ్ళండి. నువ్వు నోరు పుసుకుని కరెక్ట్. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమోహం కారెక్కించారంటే ఇంటికి అయి ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రై నీ పని నేను చూస్తాను హై. లాలా కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకుంటామండి. రారు, రానివం. సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 44 హై. ఆ బండి ఆతా హై, దానిపైన పెద్ద జట్టు పడతా హై, బాంబ్ బ్లాస్ట్ అవుతా హై. పంపేలింది. ఏంటయ్యో నీకు బాంబంటే భయం లేదా? బాంబేను పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుక్కుతా. వరకు చెట్టు కట్టేసి సార్ మీ మాధవరావు కార్యక్రమం సార్. పిచ్చి కింద ఇది మన కారు ఆల్-7. లాలా ఇటు చూడు, బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజుగాడి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. ఏ చెట్టు పక్క తీసేయండి. థ్యాంక్ యూ లాలా, అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. ఏయ్ హరిహర్ సింగ్ పల్లి పెట్టు. ఏయ్ అందరూ వెళ్ళండి, వెళ్ళు. త్వరగా వెళ్ళండి, చాలు. అమ్మో ఆ ఎర్రసీను గాడు ప్రాణం తీసి మరీ వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి? ఇప్పుడు తుంపలు దగ్గర లాలా రా, ఈ కారెక్కు దా, ఎక్కు. లాలా బ్రీఫ్ కేస్ జాగ్రత్త. ఏయ్ పోనీ పోనీ. అమ్మో అన్నా, మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయి. రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నారు, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది అటదారు పోనీ. డ్రైవర్ మా డాడీ కార్ని ఫాలోగా ప్లీజ్. yes కరెక్ట్. లాలా లాలా సాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండి నీకు తేరు? పోలీసు వాళ్ళది. ఎర్రసీను గాడు వస్తున్నాడు, దారి మార్చు. అరే చూసుకో చూసుకో. ఏయ్. వీడిని నమ్ముకుంటే వీడు ఇక్కడ తెచ్చి పడేశాడేమిటయ్యా? నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సత్.
హలో ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి తెచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే టెండర్ ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు, పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఓం తత్సత్. వద్దు బాబోయ్. ఎక్కు. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చేయి. ఏంటి నా డ్రైవింగ్ రాదు సార్, నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో, జై హో వీర్ నారి. తినదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులా వస్తున్నారు. జై బజరంగ్ బలి తోడి నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్త, చచ్చిపోతాను. ఏయ్! అరే ఆ రాజుగాని బండి వస్తుంది, ఆపేరా. మీరా సార్? అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. బాబు మీరా, మీరేం తెలియక చిన్న బాంబు పెట్టారు. నేనేం తెలిస్తే పెద్ద పంపేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నొద్దం ఎక్కించుకో. ముందా మాధరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి మన బయటికి ఇచ్చి చెయ్యి పిర్రకొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి.